అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను ఈ వీడియోలో ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ వరకు నేను ఎలాంటి పనులు చేసుకుంటాననేది ఈరోజు ఈ వీడియోలో మీ అందరికీ షేర్ చేసుకుంటాను. ఇంకా బాలామృతంతో కూడా ఫస్ట్ టైం కేక్ చేశానండి. చాలా బాగా వచ్చింది. సో అది కూడా ఈ వీడియోలో మీ అందరితో షేర్ చేసుకుంటాను. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. ఇంకా లైక్ అండ్ షేర్ కమెంట్ కూడా చేయండి. ఈ వీడియో హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. ముందుగా మధ్యాహ్నం నేను మా పిల్లలవి బట్టలు ఉన్నాయి. ఇవి చాలా బాగున్నా కూడా పక్కన గుండీలు ఉడిపోవడం వల్ల అవి పక్కన పడేసి ఉన్నాయి అనమాట. సో అందుకే వాటికి గుండీలు కుట్టేస్తున్నాను. ఇలా చిన్న చిన్న పనులు ఏమన్నా ఉంటే ఆఫ్టర్నూన్ పిల్లలు పడుకున్న తర్వాత నేను వీటన్నిటిని పూర్తి చేసుకుంటాను. ఆడవాళ్ళు ఎన్ని పనులు చేసినా ఏదో ఒక పని వస్తూనే ఉంటుంది ఆఫ్టర్నూన్ మార్నింగ్ ఇట్లాగా. సో నాకు కూడా అంతేనండి. ఆఫ్టర్నూన్ ఇలాంటి చిన్న చిన్న పనులు చేసుకుంటాను. ఇంకా దిండు గలీబులు కూడా పిల్లలు ఆడుకుంటూ వాటిని తీసేస్తున్నారు అక్కడ. సో అందుకని వీటికి గుండీలు కుట్టుకున్నాను అనమాట. ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. దిండు అనేది బయటికి రాకుండా ఉంటుంది. సో ఇలా చూడటానికి కూడా చాలా నీట్గా అనిపిస్తుంది. అందుకే ఇలాంటి చిన్న చిన్న పనులన్నీ ఆఫ్టర్నూన్ కూర్చొని పూర్తి చేసుకుంటూ ఉంటాను. మధ్యాహ్నాలు మాత్రం నాకు చాలా ప్రశాంతంగా అనిపిస్తాయండి. ఎవరు డిస్టర్బెన్స్ చేయరు. మా వారు ఆఫీస్ చేసుకుంటూ ఉంటారు. మా పిల్లలు హ్యాపీగా పడుకుంటారు కదా. సో అలాంటప్పుడు ఇలాంటి చిన్న చిన్న పనులు చేసుకోవడానికి నాకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది మధ్యాహ్నాలు. చిన్నపిల్లలు ఉన్న ఇళ్ళు ఏదో ఒక పనితో ఎప్పుడు రద్దీగానే ఉంటుంది. సో అందుకని ఇలాంటి పనులన్నీ మధ్యాహ్నమే అవుతాయి. ఇంకా మా పాపకి ఇలాగా థ్రెడ్ బ్యాంగిల్స్ చేశానమాట. నేనేం ఎక్స్పర్ట్ని కాదండి, కాకపోతే నాకు చేయాలనిపించింది. సో మీషోలో ఇలాంటి కుందన్స్ ఎప్పుడో తీసుకున్న ఉన్నాయి. థ్రెడ్ కూడా ఉంది. సో అందుకే ఇప్పుడు హెడ్ బ్యాండ్ కూడా చేద్దామని మధ్యాహ్నం కూర్చున్నాను. సో ఖాళీ టైంలో ఇలాంటి చిన్న చిన్న పనులు కూడా చేసుకుంటూ ఉంటాను. ఎందుకంటే బయట కొనుక్కోవచ్చు, కాకపోతే మన చేతులతో మన పిల్లలకి చేస్తే ఆ హ్యాపీనెస్ చాలా బాగుంటుంది కదా. అందుకనే మధ్యాహ్నం తప్పుడు ఇలా కూర్చొని మా పాపకి ఇలా హెడ్ బ్యాండ్ అనేది తయారు చేస్తున్నాను అనమాట. ఇలాంటి చిన్న చిన్న పనులు నా చేతితో మా పిల్లలకి చేస్తే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. సో ముందుగా ఈ థ్రెడ్ని ఒక బుక్కి 4 పేటలు పెట్టుకున్నానండి. తర్వాత ఈ గమ్ ఉంది నా దగ్గర. సో ఈ గమ్కి కొంచెం రాసేసి దాంతో ఇంకా ఆ బ్యాండ్కి మంచిగా దాన్ని కవర్ చేసేటట్టు గమ్ పోసేసేసి కవర్ చేసేస్తానండి. సో ఇది నేను అస్సలు ఎక్స్పర్ట్ కాదండి, ముందే చెప్తున్నాను. నాకు వచ్చినట్టు నేను చేస్తున్నాను. ఏదో నాకు చెయ్యాలి అనిపించింది. సో అందుకే చేస్తున్నాను. థ్రెడ్ బ్యాంగిల్స్ పోయిన వీక్ చేసుకున్నానండి ఆఫ్టర్నూన్ టైంలో. సో ఇప్పుడు నాకు ఈ హ్యాండ్ బ్యాగ్ చేయడానికి దొరికింది. సో అందుకని దీన్ని కూడా చేసుకుందాము, బాగుంటుంది క్యూట్గా చిన్నపిల్లలకి అని చెప్పి దీన్ని తయారు చేసుకుంటున్నాను. ఇలాగే మధ్యాహ్నం టైం కూర్చొని ఏదో ఒక పనులు చేస్తూ ఉంటానండి. బయట కొనుక్కోవచ్చు, కానీ ఎందుకో నాకే చేసుకోవాలనిపించింది. ఖాళీగా ఉన్న టైంలో చేసేద్దాంలే అని చెప్పి చేసుకుంటున్నాను. ఇట్లాగా మొత్తాన్ని దీంతో కవర్ చేశానండి థ్రెడ్తో. మంచిగా మొత్తం అంతా బ్యాండ్ అంతా కూడా ఇలాగా కవర్ చేసేసుకున్నాను. మొత్తం అంతా దీన్ని కొంచెం సేపు డ్రై చేసేసాను. డ్రై చేసిన తర్వాత నా దగ్గర మీషోలో తీసుకున్న మెటీరియల్ అయితే ఉందండి. సో ఆ మెటీరియల్తోనే నేను ఇక్కడ కుందన్స్ వీటన్నిటిని అంటిస్తాను. చాలా సింపుల్గానే చేసేసుకుంటాను. నాకు ఎక్కువ టైం లేదు, మళ్ళీ పిల్లలు లేచారంటే ఇబ్బంది అవుతుంది. సో అందుకని ఫాస్ట్గా చేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ థ్రెడ్ బ్యాంగిల్స్ కానీ ఇలాంటి థ్రెడ్ బ్యాండ్స్ కానీ చాలా పాపులర్ కదండి. సో అందరూ మంచిగా యూజ్ చేస్తున్నారు. సో అందుకే పాపకు చేయాలనిపించింది. సో నేను కూడా చేసుకున్నాను అనమాట. ఇలా మీషోలో తీసుకున్న కుందన్స్ ఉన్నాయి. ఆఫర్లో వచ్చినాయండి నాకు. అప్పుడైతే చాలా తక్కువ రేటే పడ్డాయి. సరే నాకు గుర్తులేదు కానీ చాలా తక్కువ రేట్ పడ్డాయి. సో అందుకని వీటికి ఖాళీగా ఉన్నాయి కదా అని చెప్పి ఇట్లా కుందన్స్ అంటించేస్తున్నాను అనమాట. చాలా సింపుల్గానే అంటించానండి, ఎక్కువ హడావిడి ఏం చేయలేదు. 4-5 కుందన్స్ అక్కడక్కడ అంటించేసాను. సో అదే హెవీ అయిపోయింది, ఎందుకంటే ఎల్లో కలర్ యూజ్ చేశాను కదా. సో అందుకని మా పాపకు పెట్టి చూశాను, చాలా క్యూట్ అనిపించింది. సో ఇలా కుందన్స్ అంటించేసిన తర్వాత కొంచెం సేపు ఎండలో వీటిని డ్రై చేయనివ్వాలండి. అక్కడక్కడ కూడా కుందన్స్ అంటించేసాను. సో ఇదైతే చూడటానికి చాలా బాగుంది హెడ్ బ్యాండ్ అనేది. అది చేసేటప్పుడు నాకు వస్తుందో రాదో అనుకున్నాను, కానీ వచ్చేసిన తర్వాత పర్లేదు, బాగానే ఉంది అనిపించింది. సో మీరు కూడా ట్రై చేయండి మీ పిల్లలకి. అంత హెవీగా ఏమి ఉండదు, బట్ బాగుంది, క్యూట్గా అనిపించింది నాకైతే. ఎండలో కొంచెం సేపు ఎండబెట్టానండి. అది ఆ తర్వాత ఇలా ఉంది అవుట్పుట్ అనేది. తర్వాత నిన్న చేపల పులుసు చేశాను. సో అది గిన్నె ఎంత కడిగినా వాసన పోవట్లేదు. సో అందుకని కొంచెం ఉప్పు చింతపండు వేసి కడిగాను అనమాట. స్మెల్ మంచిగా పోయింది. మీకు కూడా ఈ టిప్ యూజ్ అవుతుందని చెప్తున్నానండి. తప్పకుండా ట్రై చేయండి. ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అయింది.
తర్వాత నాన్ వెజ్లు చేసిన తర్వాత కిచెన్ అయితే శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి, లేదంటే ఏదో రకమైన వాసన వస్తున్నట్టు నాకు అనిపిస్తుంది. అందుకని నేను కిచెన్ క్లీన్ చేద్దామని చెప్పి డిసైడ్ అయ్యాను. మార్నింగ్ అయితే కుదరలేదు, సో ఆఫ్టర్నూన్ వాళ్ళు పడుకున్న తర్వాత క్లీన్ చేసుకుందామని చెప్పి స్టార్ట్ చేశాను. చాలా నాన్ వెజ్ చేసిన తర్వాత మాత్రం స్మెల్ మాత్రం పోవట్లేదు అంటే మాత్రం ఖచ్చితంగా క్లీన్ చేసుకోవాలండి. తర్వాత గోడలకి కూడా మరకలు ఉంటాయి కదా, సో ఆ మరకలు కూడా పోయేటట్టు శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. ఇంకా కౌంటర్ టాప్, గ్యాస్ స్టవ్, తర్వాత వెనకాల ఉన్న గోడలు ఎంత నీరసంగా ఉన్న ఆడవాళ్ళు అయితే ఈ పనులు ఖచ్చితంగా చేసుకోవాల్సిందే, తప్పదు కదా. సో అందుకని ఇంకా మంచిగా ఇలా క్లీన్ చేసుకొని ఒక ధూప్ స్టిక్ వెలిగించుకుంటే హ్యాపీగా మంచి స్మెల్ అనేది వస్తుంది. ఆ నాన్ వెజ్ స్మెల్ కూడా ఖచ్చితంగా పోతుంది కదా. సో అందుకని ఇంకా గ్యాస్ కట్టర్స్ ఉంటాయి కదా, అవి కూడా క్లీన్ చేసుకుంటున్నాను. ఇంకా షింక్ కూడా క్లీన్ చేస్తానండి. ఎప్పటికప్పుడు మొత్తం అంతా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకుంటాను. నాన్ వెజ్ చేసినప్పుడు స్పెషల్గా అయితే క్లీన్ చేసుకుంటాను శుభ్రంగా. ఇంకా శుభ్రంగా క్లీన్ చేసేసుకొని ఇంకా వాటి ప్లేస్లో ఎక్కడ ఉన్నాయో అక్కడ పెట్టేస్తున్నాను. తర్వాత నీట్గా కౌంటర్ టాప్ను ఆర్గనైజ్ చేసుకోవాలి కదా, సో వాటి ప్లేస్లో వాటిని తీసుకొచ్చి పెట్టేశాను అనమాట. తర్వాత ఈరోజు ఫస్ట్ టైం అయితే బాలామృతం చేశానండి. ఎప్పుడు బాలామృతం ప్యాకెట్ని పడేస్తుంటే నాకు బాధ అనిపిస్తుంది. మా పిల్లలు సరిగ్గా తినట్లేదు, పిండిగా ఇస్తే అస్సలు తినట్లేదు. సో కాబట్టి కేక్ చేద్దాము ఈరోజు అని చెప్పి ఎలా వస్తుందని చెప్పి ఫస్ట్ టైం ట్రై చేశాను. చాలా బాగా వచ్చింది. ముందు 3 కప్స్ ఈ బాలామృతాన్ని తీసుకున్నాను, ఇంకా 1 కప్పు షుగర్ తీసుకున్నాను. ఒక మిక్సర్ జార్లో వీటన్నిటిని చక్కగా మనం పౌడర్లా చేసుకోవాలండి, అప్పుడు చాలా బాగా వస్తుంది. సో 3 కప్స్ బాలామృతానికి 1 కప్ షుగర్ వేసుకున్నాను. ఫస్ట్ 1 కప్, హాఫ్ కప్ వేద్దాం అనుకున్నాను, కానీ సరిపోదు అనిపించి ఇంకొక హాఫ్ కప్ వేసుకున్నాను. మొత్తం 1 కప్ షుగర్, ఇంకా 3 కప్స్ బాలామృతాన్ని ఇట్లా మిక్సర్ జార్లోకి వేసుకొని జల్లెడ పట్టుకోవాలి. జల్లెడని ఫైన్ పౌడర్ లాగా జల్లెడ పట్టుకోవాలన్నమాట, అప్పుడు మంచిగా వస్తుంది కేక్. ఈరోజు నేను ఒక ఎగ్తో కూడా ట్రై చేద్దామని చెప్పి ఒకటే ఎగ్ వేసానండి. సో ఒక ఎగ్ని మంచిగా ఒక బౌల్లోకి తీసుకొని మంచిగా దాన్ని బీట్ చేసుకున్నాను. బీట్ చేసుకున్న తర్వాత హాఫ్ కప్ ఆయిల్, మిల్క్ కూడా యాడ్ చేశానండి హాఫ్ కప్పు, బట్ ఆ క్లిప్ అనేది మిస్ అయింది. సో హాఫ్ కప్ మిల్క్, హాఫ్ కప్పు ఫ్లేవర్లెస్ ఆయిల్ తీసుకోండి. తర్వాత ఈ పౌడర్ ఉంది కదా జల్లెడ పట్టుకుంది, సో దాంట్లో వేసేసుకొని మంచిగా ఎక్కడ కూడా ఉండలు లేకుండా చక్కగా కలుపుకోండి. సో ఉండలు లేకుండా చక్కగా కలుపుకోవాలండి, ఎక్కడ కూడా ఉండలు అనేది ఉండకూడదు. సో తర్వాత ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీ వస్తుందన్నమాట. ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఇదైతే చాలా ఫ్లఫీగా వచ్చిందండి. ఎగ్ వేయటం వల్ల కొంచెం బేకింగ్ పౌడర్ వేసాను, బేకింగ్ సోడా నా దగ్గర లేదు అవైలబిలిటీ, సో బేకింగ్ పౌడర్తోనే సరిపెట్టాను. అయినా కూడా చాలా ఫ్లఫీగా వచ్చిందండి కేక్ అనేది. తర్వాత ఒక గిన్నెకి ఆయిల్ పోసేసుకొని కొంచెం మైదా పిండి వేసి డస్టింగ్ చేసుకున్నాను. తర్వాత ఈ బ్యాటర్ని దీంట్లోకి వేసాను. చూసారా ఎంత రిబ్బన్ కన్సిస్టెన్సీ మంచిగా వచ్చిందో, చాలా బాగా వచ్చింది. సో ఈ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. తర్వాత అడుగు మందం ఉన్న దాంట్లో కొంచెం ఉప్పు వేసుకొని తర్వాత ఒక బౌల్ లాంటిది పెట్టుకున్నాను చిన్నది. సో దాని మీద ఈ కేక్ బ్యాటర్ అనేది పెట్టుకొని మూత పెట్టుకున్నాను. ఈ తర్వాత చాలా కుక్ చేసుకోవాలి, ఒక హాఫ్ అన్ అవర్ పడుతుందండి. హాఫ్ అన్ అవర్ నిదానంగా కుక్ చేసుకొని లో ఫ్లేమ్లో మంచిగా కుక్ చేసుకుంటే ఇలా ఫ్లఫీగా వస్తుందన్నమాట. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి బాలామృతంతో ఇంత మంచిగా వస్తుంది అని చెప్పి. చాలా బాగా కుక్ అయింది, చాలా ఫ్లఫీగా కూడా ఉంది. మీరే చూస్తున్నారు కదా ఎంత బాగా పొంగిందో. తర్వాత ఇలా సాఫ్ట్గా కట్ చేసుకున్నాను. చూడండి ఎంత సాఫ్ట్గా తెగుతుందో. నాకైతే చాలా బాగా నచ్చింది. టేస్ట్ కూడా మామూలు కేక్లోనే అనిపించింది. చూడండి మీరే కావాలంటే ఎంత ఫ్లఫీగా ఉందో చూపిస్తాను మీకు. చూడండి ఇట్లా చేతితో కూడా అంటే మెత్తగా ఉంది కదా, సో చాలా ఫ్లఫీగా వచ్చింది. బాలామృతం ఫస్ట్ టైం చేసినా కూడా చాలా బాగా వచ్చిందండి కేక్ అయితే, మీరు ట్రై చేయండి. తర్వాత ఈవినింగ్ ఇంకా మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకొచ్చుకున్నాను. ఎప్పటి కూరగాయలు అప్పుడే చేసుకొని పక్కన పెట్టుకుంటానండి. ఇట్లాంటి హోల్స్ ఉన్న కవర్స్ వస్తాయి కదా ఏమైనా కొన్నప్పుడు, సో దాంట్లో అయితే ఆకుకూరలని పెట్టుకుంటాను, అప్పుడు పాడవకుండా ఉంటాయి. సో కొంచెం నీరసం అనిపిస్తుంది, సో అందుకని నీరసంగా ఉన్నప్పుడు ఇంతకుముందు అయితే ఓఆర్ఎస్ తాగేదాన్ని. ఇప్పుడు ఏం చేశానంటే లెమన్ వాటర్ తీసుకొని దాంట్లో కొంచెం ఉప్పు షుగర్ వేసుకొని తాగుతున్నాను. కొంచెం రిలీఫ్ వస్తుందండి నాకైతే. మీరు కూడా యూజ్ చేయండి. ఓఆర్ఎస్లు ఎక్కువ తాగద్దు. సో ఈవినింగ్ పిల్లల కోసం లంచ్కి ఇంకా ప్లెయిన్ రైస్ పెట్టేసి కూర పెడతానండి. సో ఈ రోజు వీడియో అయితే అంతేనండి. థ్యాంక్